మార్షల్ ఆర్ట్స్‌లో ఒక ప్రిన్సిపల్ ఉంటదండి. నెవర్ టేక్ ఐస్ ఆఫ్ యువర్ అపోనెంట్ ఈవెన్ వెన్ యూ బౌ డౌన్. మార్షల్ ఆర్ట్స్‌లో ఇదొక సూత్రము. బ్రూస్ లీ గారు గూడా చాలా సందర్భాల్లో చెప్పిండనమాట. ఇట్లా ఎప్పుడైతే వంచుతామో తలకాయ అవతల అపోనెంట్‌కి, మనం వంగాలే, గౌరవించాలే, అన్నీ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. కానీ అట్ ద సేమ్ టైం మన చూపు ఏదైతే ఉంటదో కంటి చూపు మాత్రము పక్కకెళ్ళొద్దు, కిందికెళ్ళొద్దు, కళ్ళు ముయ్యొద్దు. కళ్ళు తెరుచుకొనే ఉండాలి. గద్ద కళ్ళ లెక్క తెరుచుకొని ఉండాలి. అంటే అలర్ట్‌గా ఉండాలి. యుద్ధ నీతి ఏందంటే ఇట్లా నమస్కారం పెట్టినప్పుడు ప్రతి నమస్కారం పెట్టాలి. ఎదురు దాడి చేయకూడదు. కానీ ఇయాల రేపు పరిస్థితులు ఎట్లయిపోయినాయంటే మనం వంగినామనుకో మన పర్సు గుంజేసేటోళ్ళు ఉన్నారు. ఇయాల రేపు ప్రపంచం ఆ ప్రకారంగా ఉంది. కాబట్టి అన్ని పరిస్థితుల్లో అలర్ట్‌గా ఉండాలి. నేను అన్నీ కుల్లాగుంటానండి. ఓపెన్ మైండెడ్ నాది. దాపరికం అన్నది లేదు. అన్నీ ఓపెన్ చేసిండ్రనుకోండి దెబ్బతినే అవకాశం ఉంటది. ఒక మీటింగ్‌లోనంట ఇద్దరు కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ కొత్తగా స్టార్టప్ కంపెనీ పెట్టిన వాళ్ళు కలిసినారంట. అందులో మొదటాయనేమో చాలా మంచోడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసేటోడనమాట. తను స్టార్టప్ కంపెనీ ఎట్లా స్టార్ట్ చేసింది, తన విజన్ ఏంది, తన గోల్ ఏంది, ఏ ప్రకారంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని ఉండబోతా ఉంది, ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా చెప్పేసిండంట. అవతలాయన కూడా మంచోడే. ఆయనేం చెడ్డోడు కాదు. మంచిగా విన్నాడంట వినయంగా. ప్రశ్నలన్నీ అడిగాడంట. ఆన్సర్లన్నీ సంపాదించుకున్నాడంట. 6 నెలల తర్వాత ఈయనకన్నా ముందు ఆయన కంపెనీ స్టార్ట్ చేసేసి సేల్స్‌ని విపరీతంగా పెంచేసినాడంట. గమనించినారా? కాంపిటీటివ్ ప్రపంచం మిత్రులారా, తప్పు ఆయనది కాదు. ఆ! మొదట అయింది కాదు, ఈయనది కాదు. కానీ ఈయన అలర్ట్‌గా ఉండి సరైన సమయంలో ఆ అవకాశం ఉపయోగించుకున్నాడు. కాబట్టి మిత్రులారా, యెస్, డోంట్ షేర్ ఎవ్రీథింగ్ విత్ అదర్స్. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ కొన్ని సీక్రెట్స్, ఆ బిజినెస్ సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో ప్రతిదీ కూడా అన్నీ నేను చెప్పేస్తా, ఓపెన్‌గా చెప్పేస్తా అంటే కాదు. ఎందుకంటే అలర్ట్‌గా ఉండాలి ఎప్పుడు కూడా. ఈ కాంపిటీటివ్ ప్రపంచంలో మరీ అలర్ట్‌గా ఉండాలి. యూ గాట్ టు బీ ఏ క్విక్ డెసిషన్ మేకర్ అండ్ క్విక్ స్టార్టర్. అప్పుడే మనకు జీవితంలో సక్సెస్ వస్తుంది. అన్ని విషయాలు ముఖ్యంగా మీ యొక్క వీక్‌నెస్‌లు ఎవరికీ చెప్పకండి మిత్రులారా. ఇది చాలామంది చేసే పెద్ద పొరపాటు. వీక్‌నెస్‌లని ఎప్పుడైతే బహిర్గతం చేస్తామో మన జీవితంలో చాలా చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నెవర్ ఎవర్ డిస్క్లోజ్ యువర్ వీక్‌నెస్ విత్ ఎనీవన్ అండ్ ఆల్వేస్ బీ అలర్ట్. I wish you a great success in all your ventures. Jai Hind.